రండి, ప్రశస్తమైనటువంటి సమయంలోకి వచ్చి ఉన్నాము. ఈరోజు మనకి వాక్య సందేశాన్ని మరి సిస్టర్ కేజియా గారు అమెరికా నుండి అందజేస్తారు. సమయాన్ని సిస్టర్ గారికి ఇద్దాము. సిస్టర్ వందనాలండి. 6:05 వరకు మీకు సమయం ఉంటుంది. వాక్య సందేశాన్ని అందజేయవలసిందిగా ప్రేమపూర్వక ఆహ్వానము. చాలా వందనాలండి. ప్రభు నామంలో చేరి వచ్చిన అందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మన రక్షకుడు, విమోచకుడు, సజీవుడైన యేసు క్రీస్తు నామమునకు సమస్త మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించుకుంటున్నాను. ఈ సమయంలో మరి హ్యాపీ బర్త్డే టు యూ ఆంటీ. మీ గురించి విన్నప్పుడు నాకు ఒక వాక్యము జ్ఞాపకం వచ్చింది. ఏమిటి అని అంటే 92వ కీర్తన. అది నా ఫేవరెట్ అన్నమాట చాలా. 92వ కీర్తన 14-15 వచనం అన్నమాట. అది మీ గురించి విన్నప్పుడు నాకు ఆ వాక్యము జ్ఞాపకం చేసుకున్నాను. నాకు నా ఆశ్రయ దుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనము లేదనియు ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుదురు, సారము కలిగి పచ్చగానందురు. అది మీ జీవితంలో మరి మేము నేను చూడకపోయినా మీ ఆత్మీయ ఆ యొక్క వాక్యమును బట్టి మీరు నిజంగా ప్రభువుకి ఆ రీతిగా మీరు వాడబడుతున్నందుకు ఇంకా మీరు వాడబడాలని, ప్రభు మిమ్మల్ని ఇంకా వాడుకోవాలని, అనేకులకు ఆశీర్వాదకరంగాను రక్షణకరంగాను దీవించి నిన్ను ఇంకా బలపరిచి వాడుకోవాలని ప్రభు పేరట నేను ఆశిస్తూ ప్రార్థిస్తూ మీకు నా హృదయపూర్వకంగా మీకు బర్త్డే విషెస్ తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని ఇంకా దీవించును గాక. Thank you very much, ma'am. I need your prayers always. Thank you. సరే, అయితే ఈ దినం కొరకు యెషయా గ్రంథము 11వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాము. యెహోవా యందు భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చును. అయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయంలో నీ పాద సన్నిధికి వచ్చిన మమ్మల్ని అందరినీ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రభువా, ఇంతవరకు మీరు కృప చూపారు, అందును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రత్యేకంగా ఆంటీ గ్రేస్ మనోరంజన ఆంటీ కొరకు ప్రార్థిస్తున్నాను. తనకిచ్చిన మరొక నూతన సంవత్సరాన్ని బట్టి, మీ దయా కిరీటాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రభువా, సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతరం వరకు నీ కృపలో భద్రపరిచి నీ కొరకు వాడుకుంటూ ప్రభువా నీ నామముని ఘనపరచడానికి నాయనా, నిజంగా నాయనా మాకు ఒక మంచి సాదృశ్యంగా మీరు ఉంచారు ప్రభువా. వయసులో మీ కొరకు మండే వ్యక్తిగా, మీ కొరకు ఆశపడే వ్యక్తిగా, మీ కొరకు నాయనా ఎంతో తృష్ణగొనిన హృదయాన్ని ఇచ్చారు. అందును బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు. ఇక ముందుకు కూడా మీరు నాయన దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. అయా, మీ యొక్క దయను కృపలో దాయమని ప్రార్థిస్తూ ఉన్నాను. అలాగే ఇంకా మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. అవును తండ్రి, ముసలితనమందు ఇంకా చిగురు పెట్టి నాయన సారము కలిగి పచ్చగా నుండి బలముగా నుండి ప్రభువా అనేకుల్ని బలపరచడానికి, సరిచేయటానికి బలపరచమని ప్రార్థిస్తున్నాను. అలాగే సమయంలో నా తండ్రి నన్ను మరుగుపరిచి మీరు మాట్లాడమని, మీరేం మాట్లాడిన ఉద్దేశించారో ఆ మాటలు నాయన నన్ను స్వరంగా వాడుకొని మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నాను. వింటున్న వారికి ఆశీర్వాదకరంగాను ఆత్మ సంబంధంగా బలపడటానికి సహాయమును దయచేయమని పరిశుద్ధాత్మదేవ మమ్మల్ని మేము మీ స్వాధీనం చేసుకుంటూ యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ చదవబడిన ఈ వాక్య భాగంలో అక్కడ చెప్పబడినది ఏమిటి అని అంటే, యెహోవా భయము
ఇంపైన సువాసనగా ఉండును. అంటే దేవుని యందు భయము కలిగి ఉండడము అది దేవునికి ఇంపైన సువాసన అయ్యున్నది. పోయిన వారం కూడా మనము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు వివేకమునకు మూలమని, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును విడిచిపెట్టుట, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే పవిత్రతకు మూలము అని మనము కొన్ని విషయాలను తెలుసుకున్నాం. మరి ఈ దినం ఈ సమయంలో యెహోవా భయము ఇంపైన సువాసన, దేవుని యందు భయము కలిగి ఉండడము అనేది ఒక విశ్వాసి జీవితంలో దేవునికి ఒక సువాసనకరమైన జీవితాన్ని కలుగు చేస్తుంది ప్రియులారా. ఆ భయము గిఫ్ట్ అన్నమాట, పరిశుద్ధాత్మ దేవుని గిఫ్ట్ అని చెప్పొచ్చు. ఎందుకు అనంటే చాలాసార్లు మనము ఆత్మ దేవుణ్ణి కలిగి ఉన్నాము అని అనుకుంటూ ఉంటాము, కానీ దేవుని యందు భయము కలిగి జీవించే విషయంలో అంతగా భయపడని స్థితిలో మనం చూస్తూ ఉంటాము. అదే కాకుండా పరిశుద్ధాత్మ దేవుడు మనము చదువుకున్నట్లుగా యెషయా గ్రంథంలో 11వ అధ్యాయంలో ఆ యొక్క ఆత్మ దేవుడు తన స్వభావం ఏమిటి అనేది అక్కడ మనము చూస్తాము. చాలాసార్లు మనము పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఒక భాషలు మాట్లాడే ఆత్మగాను, లేకుంటే ఆత్మ మన మీదకి వచ్చినప్పుడు మన శరీరం అంతా ఊగే ఆత్మగాను మనము చూస్తూ ఉంటాం. లేకుంటే మనము పాటలు పాడినప్పుడు గట్టిగా ఎగరటము, లేకుంటే చప్పట్లు కొడటం, భాషలు మాట్లాడటం అలాగే మనం చూస్తాం. కానీ పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఒక దేవుని యొక్క స్వభావాన్ని మనం ఎప్పుడు గ్రహించము. ఎందుకు అనంటే చాలా సార్లు ఇది చూస్తూ ఉంటాం. అందుకనే ఇక్కడ యెషయా గ్రంథంలో 11వ అధ్యాయంలో యెహోవా ఆత్మ, పరిశుద్ధ ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివి యెహోవా యందలి భయభక్తులు పుట్టించు ఆత్మ. అది ఈ పరిశుద్ధాత్మ యొక్క స్వభావములు అన్నమాట. అంటే పరిశుద్ధాత్మ యొక్క గుణాలు, అంటే అవి ఆత్మ యొక్క స్వభావం అన్నమాట. అయితే మనము ఇంకొకటి ఏమిటి అనంటే యెహోవా యందు భయము ఎప్పుడైతే భయము కలిగి మనము జీవిస్తామో మన జీవితము ఇంపైన సువాసనగా ఉంటది అని వాక్యము తెలియజేస్తూ ఉంది. కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మనము ఆది కాండము 22వ అధ్యాయంలో 12వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ ఆ సందర్భాన్ని మీకు వివరిస్తాను. ఆది కాండము 22వ అధ్యాయంలో అక్కడ ఏందంటే అబ్రహాము తనకు గాను ఒక్క కుమారుడైన తనకు ఇసాకును ప్రభువు బలి అర్పించమని అడుగుతాడు. అక్కడ అధ్యాయంలో మనం మొదట చూసినట్లయితే అక్కడ ఏమని రాయబడిందంటే, ఆ సంగతులన్నీ జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా అబ్రహాము అని పిలువగా అతడు చిత్తం ప్రభువా అనెను. అప్పుడు నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మొరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను మీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పెను. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, అబ్రహాము జీవితంలో దేవునితో నడిచాడు. దేవునితో నడిచాడు. ఎంతగా దేవునితో నడిచాడు అనంటే, దేవుడే ఆగి నేను చేయబోయే పనిని అబ్రహాముకు దాచెదనా, అబ్రహాము అనేక జనులకు తండ్రిగా ఉండబోతున్నాడు కదా అని అబ్రహాముకు ఏ సంగతిని కూడా దాచకుండా ప్రభువు తనకి చెప్పడానికి ఇష్టపడినంత బాంధవ్యము కలిగిన అబ్రహాము జీవితంలో అబ్రహాము గారిని పరిశోధించడానికి దేవుడు ఇష్టపడ్డాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, అయితే అక్కడ ఏమంటున్నాడంటే, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుడు
నువ్వు ప్రేమించిన ఇస్సాకును తీసుకొని, నువ్వు ప్రేమించుచున్న ఆ ఇస్సాకును తీసుకొని నేను చూయించే ఒక పర్వతం మీద నాకు బలి ఇవ్వమని అడుగుతాడు. అడిగిన తర్వాత మనందరికీ తెలుసు, అబ్రహాము తన కుమారుణ్ణి తీసుకొని వెళ్ళడము, అక్కడ తీసుకెళ్ళి బలి కొరకు అన్ని సిద్ధం చేసిన తర్వాత 12వ వచనంలో ఆయన ఆ బలి ఇచ్చే సమయంలో ప్రభు తనతో మాట్లాడతాడు. 11 నుండి మనం చూసినట్లయితే, యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతను పిలిచెను. అందుకతడు అందుకతడు చిత్తము ప్రభువా నేను. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతని నేమియూ చేయకము. నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని నాకియ్య వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడు వాడవని ఇందువలన నాకు కనపడుచున్నది అనెను. ఆమేన్. ఆమేన్. ఆ ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, అక్కడ ప్రభు ఒక సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమిస్తున్నాడు అని అంటే, నీవు దేవునికి భయపడు వాడవని ఇందువలన తెలుస్తుంది. ఇందువలన నేను చెప్పిన కార్యమును చేయడానికి వెనుదీయలేదు గనుక దీనిని బట్టి నీవు దేవునికి భయపడు వాడవు అని అక్కడ ప్రభువు అబ్రహాముతో చెప్పడం మనం చూస్తాం. దేవునికి భయపడి నా వ్యక్తి ఎంతకైనా తెగిస్తాడు అనంటే, తన కుమారుణ్ణి నిజంగా ఆ వాక్యము ధ్యానం చేసినప్పుడు నిజంగా నాకైతే చాలా ఆలోచించాను. ఎందుకు అనంటే, అబ్రహాము జీవితంలో అన్ని పరిస్థితులు గుండా వెళ్ళిన తరువాత తనకు ఇయ్యబడిన తనకు ముసలితనమందు అనుగ్రహింపబడిన కుమారుడుతో సంతోషిస్తున్న సమయంలో ప్రభువు బలి కోరినప్పుడు ఎలాగా ఉంటది అనేది ఆలోచిస్తే నిజంగా చాలా హృదయ వేదన కలిగి ఉంటది. ఎందుకు ప్రభు అడిగాడు, ఎందుకు ఇచ్చాడు, ఎందుకు తీసుకుంటున్నాడు అనే ఆలోచన తప్పకుండా ఉంటది. అంతేకాదు కానీ బలికి వెళుతూ ఉన్నప్పుడు మనము సహజంగా బలికి తీసుకెళ్ళాడు అని మనం అనుకుంటాము, కానీ బలికి వెళుతూ ఉన్నప్పుడు తన హృదయము ఎంత భారముతో నిండుంటుందో, ఎంత వేదన నిండుంటుందో, ఎంత హృదయము ఎంతో ఎంతో ఆ యొక్క భారముగా కొడుకుని పట్టుకొని వెళుతూ ఉన్నప్పుడు నిజంగా ఆలోచిస్తే హృదయం బద్దలవుతూ ఉంటది. ఎందుకు అనంటే, అయినప్పటికీ కూడా ప్రభువుని ప్రేమించే విషయంలో తను వెనకంజ వేయలేదు పిల్లరా. ప్రభుని అక్కడ, ప్రభువా నీవు నాకు అడగొచ్చు, సంభాషించవచ్చు. ఏ రీతిగా సొదొమ గుమ్మరంలో లోతు ఉన్నప్పుడు లోతు సొదొమను పాడు చేయడానికి వెళ్తూ ఉన్నప్పుడు ప్రభువుని ఎంతగా గోజాడాడంటే చాలా గోజాడాడు. ఎంతగా గోజాడాడంటే మనకి అందరికీ తెలుసు, అంతగా గోజాడాడు. ఒకవేళ అదే విధానాన్ని తన కుమారుడి దగ్గర కూడా గోజాడొచ్చు. ఎందుకు అనంటే, ప్రభువా నువ్వు ఇచ్చావు కదా, నువ్వు అడగటము, నువ్వు బలి నీకు అవసరమా అని గోజాడొచ్చు. కానీ తను ఎప్పుడైతే దేవుడు తనతో మాట్లాడి నాకు నీ కుమారుడు నివ్వు అన్నప్పుడు మారు మాట చెప్పకుండా ప్రభు కొరకు ఇవ్వడానికి తను ప్రయాణం చేశాడు ప్రియులారా. అంటే నేనేమనుకుంటున్నాను అంటే, ఆ వ్యవధి ఆ హృదయ వేదన, ఇంటి దగ్గర నుంచి తన ప్రయాణం అంతటిలో ఆ హృదయము ఎంత వేదనగా ఉంటదో. అయితే తను ప్రభువుకి ఇవ్వడం మాత్రము తీయలేదు. ప్రభువుని ప్రేమించిన తాను తన కుమారుణ్ణి ఇవ్వడానికి వెనుదీయలేదు పిల్లరా. అందుకనే ప్రభువు తన్ని అంటున్నాడు, నీవు దీనిని బట్టి నీవింకా నాకు భయపడేవాడిగా నేను చూస్తూ ఉన్నాను. అవును, దేవుని భయము ఎంతటి కార్యాన్నైనా ప్రభు కొరకు చేయడానికి, ప్రభు కొరకు ఇవ్వడానికి, ప్రభు కొరకు త్యాగం చేయడానికి ఉంటది ప్రియులరా. దేవుని భయము అంటే ఏదో దేవుడు మన మీద ఏదో చేస్తాడు, లేకుంటే మనము వినకపోతే మనల్ని శిక్షిస్తాడు అనే భయము కాదు. దేవుని భయము అంటే దేవుణ్ణి ప్రేమించడం అన్నమాట. దేవుణ్ణి ప్రేమించడమే భయము. నేను
ప్రభువుని ప్రేమిస్తున్నాను కాబట్టి, ప్రభువు ప్రేమించుతున్నాను కాబట్టి పాపము చేయటం వల్ల నా ప్రభువు బాధపడతాడేమో అనే మనస్సు ఎప్పుడు కలిగి ఉండడం వలన ఏమవుతుంది అంటే, దేవుడు కష్టపడతాడేమో, నేను ఒకవేళ వ్యర్థంగా మాట్లాడితే ప్రభు కష్టపడతాడేమో, నేను వ్యర్థమైన ప్రదేశాలకు, దేవునికి ఇష్టం లేని ప్రదేశాలకు వెళ్తే దేవుడు కష్టపడతాడేమో, ఇష్టం లేని వాటిని చూచినప్పుడు దేవుడు కష్టపడతాడేమో, నేను ఇది చేయటం వల్ల దేవునికి ఇష్టమో కాదో, దీనివల్ల చేయటం వల్ల దేవునికి ఇష్టమో లేదో అనే ఈ మనస్సు అది దేవుణ్ణి ప్రేమించి ఆయన్ని కష్టపెట్టకూడదు అనే మనసే దేవునికి యందు భయము కలిగి ఉండడం. భయం అంటే ఏదో చేస్తాడు, శిక్షిస్తాడని భయపడేది కాదు, కానీ ప్రేమించి భయపడడం వేరు, దేవుడు శిక్షిస్తాడు అని భయపడడం వేరు ప్రియులారా. దేవుణ్ణి ప్రేమించి భయపడే వ్యక్తి ఏం చేస్తాడు అనంటే, దేవుని ఇష్టాన్ని, దేవుని చిత్తాన్ని, దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చడానికి ఇష్టపడతాడు. కనుక మనం చూసినట్లయితే ఆ యొక్క గొప్ప కార్యాన్ని అబ్రహాము చేయడానికి ఇష్టపడ్డాడు. అంతేకాదు కానీ దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడంటే, దీనిని బట్టి నువ్వు దేవునికి భయపడేవాడివి, దేవుణ్ణి ప్రేమించేవాడివి, దేవునికి ఏది ఇవ్వడానికి వెనుతీయని మనస్సు కలిగిన నీవు దీనిని బట్టి నేను ఎరుగుదును అని ప్రభు ఆ దినము అబ్రహాముని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా. అందుకనే దేవుని యొక్క భయము, ప్రేమ రెండు, ఈ భయము కలిగిన ప్రేమ ఏం చేస్తుంది అనంటే, ప్రభువుని దుఃఖపరచకుండా జీవించడానికి, ప్రభువుని దుఃఖపరచకుండా ఈ జీవితాన్ని పరిశుద్ధంగా ప్రభు కొరకు కాపాడడానికి, ప్రభువుని ఘనపరచడానికి, ప్రభు కొరకు మాత్రమే జీవించడానికి ఆ భయము మనల్ని దేవునికి సమీపంగాను, దేవునితో హత్తుకునే జీవితాన్ని కొరకు ఆశపడుతుంది ప్రియులరా. అంతేకాదు కానీ మనం చూసినట్లయితే యోబు జీవితంలో కూడా మనం చూస్తాము. యోబు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనంలో యోబు గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడనై ఉండి దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడెవడునూ లేడు. ప్రభునందు ప్రియమైన వల్లరా, భూమి మీద మనల్ని చూసినప్పుడు ప్రభువు సాక్ష్యము, ఏ సాక్ష్యము కలిగి ఉన్నామో అనేది మనము పరీక్షించుకోవాలి. యోబు జీవితంలో కూడా సాతాను ఎదుట దేవుడు యోబు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు ప్రియులరా. ఏమని అంటున్నాడు అనంటే, నా సేవకుడైన యోబు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి నన్ను ప్రేమించే వ్యక్తి. సాతానుతో చెబుతున్నది ఏమిటి అనంటే, నన్ను ప్రేమించే వ్యక్తి ఉన్నాడు, ఆయన చాలా యథార్థవంతుడు, నా సేవకుడు చాలా నమ్మకమైన వాడు, నా సేవకుడు న్యాయవంతుడు, నా సేవకుడు నన్ను చూసి భయపడేవాడు, నా సేవకుడు నా మాటకి విలువిచ్చేవాడు, నా సేవకుడు నాకు లోబడేవాడు, నా గురించి ఏది లెక్క చేయడని చెప్పే ఒక ధైర్యమైన సాక్ష్యాన్ని దేవుడు తన హృదయంలో నుండి చెప్పడం అనేది నిజంగా ఎంత గొప్ప సాక్ష్యం కదా. యోబు గురించి చెబుతున్నాడు. ఎందుకు అనంటే, యోబు కూడా దేవుణ్ణి ప్రేమించాడు ప్రియులరా. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, ప్రేమ కలిగి ఉన్నాడు. ఆ ప్రేమ ఏదైనా చేయడానికి, అన్నీ కోల్పోయినా కానీ ప్రభువుని ఏ విషయంలో కూడా ప్రభువుని నిందించడానికి కానీ, ప్రశ్నించడానికి కానీ, ఏ విషయంలో కూడా ఎందుకు అని అడగడానికి యోబు ఇష్టపడలేదు పిల్లరా. ఎందుకు అనంటే, సర్వశక్తుడైన దేవుని గురించిన ప్రేమ తన హృదయంలో ఉంది కనుక, ఆ ప్రభువు ఏమై ఉన్నాడో యోబుకు తెలుసు కనుక యోబు ఏమీ ఏది కూడా ప్రభువుకి వ్యతిరేకంగా మాట్లాడటానికి ఇష్టపడలేదు. అందుకనే దేవుడు హృదయ ఆంతరంగములు ఎరిగిన మన పరలోకపు తండ్రి యోబు హృదయాన్ని చూశాడు కనుక ధైర్యంగా సాతానుతో చెప్తున్నాడు, నీతిమంతుడైన నా సేవకుడు యోబు అని. కనుక ప్రభునందు ప్రియమైన వల్లరా, దేవుడు
మన గురించి చూసి మన గురించి ఏ సాక్ష్యము ఇస్తాడో మనల్ని మనము పరీక్షించుకోవాల్సిన వారమై ఉన్నాం. ఎందుకు అనంటే ప్రభు మనల్ని కూడా, ప్రభు నందు ప్రియమైన వాళ్ళరా, ఏబు కంటే, అబ్రహాము కంటే మనము ఇంకా బలమైన రీతిగా చెప్పొచ్చు. ఎందుకు అనంటే, ఎలాగు అనంటే ప్రభువు మనల్ని తన రక్తముతో కొన్నాడు పిల్లరా. తన రక్తముతో మనల్ని విమోచించాడు. అందుకనే ఎఫెసీ పత్రిక 5:1-2 అధ్యాయంలో 1-2 వచనాలు చదివినట్లయితే అక్కడ ఏమి రాయబడి ఉందంటే, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుణ్ణి పోలి నడుచుకొనుడి, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ సువాసనగా. అందుకనే అక్కడ రాయబడిన మొదటి వచనంలో మనం చదవబడినట్టుగా అక్కడ ఏమని ఉందంటే, యెహోవా భయము ఇంపైన సువాసన అని రాయబడినట్లుగా ప్రభునందు ప్రియమైన వాళ్ళ ఆ ఇంపైన సువాసన కలిగి జీవించడానికి మనల్ని పాపపు కంపు కొట్టి, మరణపు కంపు కొట్టే మనల్ని ప్రభు ప్రేమించి ఆయన కృప చేత మనల్ని రక్షించాడు. ఎలాగూ రక్షించాడు అనంటే, మనల్ని పరిమళ సువాసనగా ఉండడానికి ఏం చేశాడు అనంటే, తన్ను తానే దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకున్నాడు. పిల్లరా, మనల్ని తన రక్తము చేత విమోచించి పరిమళ వాసనగా ఉండాలి అని ఇష్టపడిన మనము చూసినప్పుడు, ప్రభువు ఒకవేళ నన్ను చూసినప్పుడు నేను ఇదే అనుకుంటాను, నన్ను చూసినప్పుడు ప్రభు ఏ సాక్ష్యం ఇస్తాడు? నా జీవితం గురించి ఎలాంటి సాక్ష్యాన్ని నేను కలిగి ఉన్నాను అనేది నేను పరీక్షించుకున్నప్పుడు నిజంగా అనిపిస్తుంది, ఏ సాక్ష్యం ఇస్తాడు ప్రభు? నీవు నన్ను ప్రేమించే వ్యక్తిగా ఉన్నావు, నాకు లోబడే వ్యక్తిగా ఉన్నావు, నన్ను ఇష్టపడే వ్యక్తిగా ఉన్నావు, నన్ను ధిక్కరించలేదు అని చెప్పే సాక్షి జీవితము నాకుందా అని నేను ప్రతి దినము కూడా పరీక్షించుకుంటూ ఉంటాను ప్రియులారా. ఎందుకు అనంటే, నిజంగా ప్రభువు మనము పేతురు భక్తుడు అంటాడు, మీరు వెండి బంగారముల వలన విమోచించబడలేదు, మీరు అమూల్యమైన శ్రేష్టమైన క్రీస్తు యేసు గొర్రె పిల్ల రక్తము చేత మనం విమోచించబడ్డాం. దేవుని రక్తము చేత కొనబడ్డాం. యేసు క్రీస్తు రక్తము చేత కడగబడ్డాం. యేసు క్రీస్తు రక్తము చేత కొనబడ్డాం. ఆ రక్తము మామూలుగా ఇయ్యబడిందా? కాదు ప్రియులరా. ప్రభు మన కొరకు ఆయన మనల్ని పరిమళ వాసనగా, ఆయన స్వరూపము, ఆ సౌందర్యము రావడానికి ఆయన స్వరూపాన్ని కోల్పోయాడు, ఆయన రూపాన్ని కోల్పోయాడు. ఆయన అవమానాలు, నిందలు, బాధలు, హింసలు, హేళన చేయబడ్డాడు ప్రియులరా. అంతగా మన కొరకు ఆ ప్రభువు నలగొట్టబడ్డాడు. అంతగా ఆయన నలగొట్టబడటం ద్వారా ఆయనలో మనల్ని సువాసన కలిగిన ఆత్మీయులుగా ఉండడానికి ప్రభు మనల్ని సంపాదించుకున్నాడు. కనుక మనము సువాసన కలిగిన జీవితం జీవించాలి అని ప్రభు కోరుకుంటున్నాడు. మనల్ని పరిమళ సువాసనగా చేశాడు పిల్లరా. అందుకనే పేతురు భక్తుడు కూడా అంటాడు, పౌలు భక్తుడు అంటాడు, మేము దేవునికి సువాసన అయి ఉన్నామంటాడు, మేము క్రీస్తుకు సువాసన అయి ఉన్నాము. కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మనలో నుండి సువాసన, ప్రభువు యొక్క భయముతో కలిగి, యెహోవా భయముతో కూడిన భక్తి జీవితాన్ని జీవిస్తున్నప్పుడు మనలో నుండి సువాసన, మనలో నుండి దేవుని మహిమ, మనలో నుండి దేవునికి ఘనత, మనలో నుండి సాక్ష్యము రావాలి ప్రియులరా. మనల్ని చూసినప్పుడు దేవుని నామము కొనియాడబడాలి. అందుకనే వాక్యములో ఏముంది అనంటే, కొన్నిసార్లు నిజంగా మన జీవితాలను బట్టి దేవుని నామము దూషింపబడుతుందా, దేవుని నామము గణపరచబడుతుందా? మన మాటల్లో సువాసన ప్రియులరా, మన చూపుల్లో సువాసన, మన హృదయము దేవుని కొరకు వాంఛించినప్పుడు ఆయన సంతోషించే
వారు ప్రియులరా. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మనల్ని పరిమళ సువాసనగా ఉండడానికి ప్రభువు మనల్ని ఎన్నుకున్నాడు. మనము ఆయన కొరకు మంచి వాసన కలిగిన జీవితము జీవించాలి, ఆత్మీయ జీవితము జీవించాలి, ఆగ్రాణించే జీవితము జీవించాలి ప్రియులరా. అందుకనే ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, క్రీస్తు యేసు రక్తము చేత కొనబడిన మనము, దేవుని ఆత్మ చేత నింపబడిన మనం ఇంకా దేవునికి ఎంత ఇష్టలుగా బ్రతకాలి, ఎంతగా దేవుణ్ణి సంతోష పెట్టే వారంగా మనం ఉండాలి. నిజంగా చూసినట్లయితే ఆ అబ్రహామును దేవుడు ప్రేమించిన విధానం, అబ్రహాము దేవుణ్ణి ప్రేమించిన విధానం ప్రియులరా, నిజంగా ఆ కుమారుణ్ణి బలిగా ఇవ్వటం అనంటే అంత సామాన్యమైనది కాదు. అంతేకాదు, మన పరలోకపు తండ్రి తన కుమారుణ్ణి, నిజంగా నేను అనుకుంటూ ఉన్నాను, ఎప్పుడైతే ఆ అబ్రహాము తన కుమారుణ్ణి పట్టుకొని కొండ ఎక్కటము అనంటే చిన్న పని కాదు పిల్లరా. ఎందుకు అనంటే నేను ఏజెన్సీ ప్రాంతాలలో, విశాఖపట్నం ఆ ప్రాంతాల్లో ఉన్న పెద్ద పెద్ద కొండలు నేను ఎక్కాను. ఈరోజు ఆ కొండలన్నీ చాలా వరకు రోడ్లుగా మార్చబడినాయి, కానీ 2000 సంవత్సరంలో 25 సంవత్సరాల క్రితం కొన్ని ప్రాంతాల్లో రోడ్లు లేవు. కొండలు ఎక్కటం అంటే తల ప్రాణము తోక్కొచ్చేది. ఒక్కసారి అయితే ఏంది ప్రభువా అని అనిపించింది. ప్రభునందు ప్రియమైన వాళ్ళ, అలాంటి కొండలు నేను ఎక్కాను. నాకు తెలుసు కొండలు ఎక్కటం అంటే అంత ఈజీ కాదు. మరి తాను తన కుమారుణ్ణి తీసుకొని కట్టెలు మోసుకొని, అంతకన్నా భారమైన హృదయాన్ని మోసుకొని కొండ ఎక్కుతూ ఉన్నప్పుడు నేను అనుకుంటున్నాను, ప్రభు తండ్రి అబ్రహామును చూసినప్పుడు తన హృదయం ఎంతో వేదన చెంది ఉంటది. ఎందుకో తెలుసా? తన కుమారుణ్ణి కూడా తను బలిగా అయిపోతున్నప్పుడు తన హృదయం ఎంత వేదనగా ఉండుంటదో, తను జరగబోయే తన కుమారుని గురించి తనకున్న ఆలోచన చూసి తన తండ్రి హృదయం ఏ రీతిగా, నేను అనుకున్నాను, అవును, అబ్రహాము కొండ ఎక్కుతూ ఉన్నప్పుడు తన కుమారుని తీసుకొని అదే సమయంలో పరలోకమందున్న తన తండ్రి తన కుమారుడి విషయంలో కూడా తను చూసి నేను తన్ను తాను ఊహించుకొని ఉంటాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, అబ్రహాము దేవుణ్ణి ప్రేమించాడు, దేవునికి ఇవ్వడానికి ఇష్టపడలేదు పిల్లరా. చాలాసార్లు మనము ప్రేమించి అనుకుంటానే ఉంటాము, కానీ మన ప్రేమ కొన్నిటి వరకే పరిమితం అయిపోతుంది. అబ్రహాము జీవితంలో అన్నీ కలిగి ఉన్నాడు. అన్ని విషయాల్లో అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు. తనకున్న ఒకే ఒక కుమారుడు, ఆ యొక్క వృద్ధాప్యములో ఆ కుమారుడు తను ఆనందిస్తూ ఉన్న సమయంలో దేవుడు కోరినప్పుడు వెనుదీయలేదు ప్రియులరా. అందుకనే ప్రభునందు ప్రియమైన వాళ్ళారు, మన జీవితంలో కూడా మనల్ని మనం పరీక్షించుకుందాం. మనము దేవుణ్ణి నిజంగా ప్రేమిస్తున్నామా? ఒకవేళ దేవుడు ప్రేమిస్తూ ఉంటే దేవునికి అయిష్టమైనది ఇంకా నీ జీవితంలో ఏదైనా ఉందా? మన హృదయాల్ని పరీక్షించుకుందాం. దేవునికి అయిష్టమైనది, దేవునికి ఇష్టం లేనిది ఇంకా ఏదైనా ఉన్నదేమో. అందుకనే భక్తుడు చెప్పినట్లుగా, దేవా నా హృదయమును పరీక్షించుము, నా హృదయమును పరిశోధించుము, నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గంలోనికి నన్ను నడిపించుము అని ప్రతిదినము మన హృదయాంతరంగములను పరిశోధించే దేవుడు. ఆయన మన హృదయాన్ని కోరుకునే దేవుడు, ఆయన్ని మాత్రమే ప్రేమించాలని కోరుకునే దేవుడు. ఆయన తప్ప దేనిని ప్రేమించకూడదు అని ప్రభు ఆశపడుతున్నాడు. ప్రియులరా, దేవుణ్ణి ప్రేమించి ఆయన ప్రాణమిచ్చిన ప్రభువుని, ప్రాణము పెట్టిన ప్రభుని, శ్రమ పడిన వ్యక్తిని, ఆ యొక్క ప్రభుని మనము నిత్యము మన హృదయంలో మనము ధ్యానం చేసుకుంటూ ఉండాలి ప్రియులరా. ఎంతగా ఆయన మన కొరకు తను తాను అప్పగించుకున్నాడో. ఎందుకో తెలుసా? మనల్ని పరిమళ సువాసనగా చేయడానికి. అవును, పాపముల చేత అపరాధముల చేత చచ్చిన మన బ్రతుకును, కంపు కొట్టే మన బ్రతుకును పరిమళ సువాసనగా, క్రీస్తులో అగ్రాణించే సువాసనగా,
తండ్రికి పరిమళ సువాసనగా మనల్ని ఆయన చేశాడు, తన పరిశుద్ధ రక్తాన్ని చిందించి. కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, అట్టి ప్రేమ కలిగిన ప్రభువుకి మనల్ని ఒకవేళ దేవుడు నిలదీసి నువ్వు నావిక్కు ఇది కావాలి అన్నప్పుడు మనం ఇచ్చేవారంగా ఉన్నామా? మనం సమయాన్ని మనం ప్రభు కొరకు ఇచ్చేవారంగా ఉన్నామా? మన యొక్క కలిగిన సామర్థ్యాన్ని ప్రభు కొరకు ఇచ్చేవారంగా ఉన్నామా? మనకు శ్రేష్టమైనది అనిపించేది ప్రభు కొరకు ఇవ్వడానికి ఇష్టపడే వారంగా ఉన్నామా? ప్రభువుని విలువగా ఎంచే వారంగా ఉన్నామా? ప్రియులరా, చాలాసార్లు మనము విలువైన వాటిని కొన్నిటిని పెంచుతాము, కానీ ప్రభువుని కొన్ని చోట్ల విలువగా ఎంచము. ఎందుకు అనంటే, ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ప్రభువుని విలువగా ఎంచే వారముగా ఉండాలి. ఈ సమయమును నా ప్రభు కంటే గొప్పది కాదు, ఇది నా ప్రభు కంటే గొప్పది కాదు అని మనము ఎన్నిక చేసుకునే వారముగా ఉండాలి. ప్రభుని ప్రేమించే వారముగా ఉండాలి. ప్రభునందు ప్రియమైన వాళ్ళ అంతేకాదు, కానీ ఏబు జీవితంలో కూడా మనం చూస్తాం. ఏబుని ప్రభు ప్రేమించాడు కనుకే ఏబుని శ్రమల గుండా తీసుకెళ్ళాడు. ప్రియులరా, అది ఏబు మీద ప్రభు ఏబుని ఎంత ప్రేమించాడో ఏబు ప్రభును అంత ప్రేమించాడు గనుక ప్రతి పరిస్థితిలో ఏబుని పరీక్షించి నిలబెట్టాడు. నిజంగా ప్రభువుని ప్రేమించిన వారు, నేను ఈ రోజుల్లో మనము చూసినట్లయితే లోకానుసారమైన అభివృద్ధిలో ఎదిగిపోతున్న అనేక మంది ఆత్మీయులు అనుకునేవారు లోక అభివృద్ధిని చూసి ఇది ఆశీర్వాదం అనుకుంటున్నారు. కానీ బైబిల్లో దేవుని కొరకు నిలబడిన ఏ సేవకుడు కూడా శ్రమ పడకుండా, ఏ సేవకుడు కూడా ప్రభువు కొరకు నలిగిపోకుండా లేదు. పిల్లరా, నేను మీకు ఒకసారి చెప్పానేమో, నేను 2010లో అమెరికా దేశం నుండి మళ్ళీ తిరిగి ఇండియాకి పరిచర్య నిమిత్తం రావాలి అనుకున్నప్పుడు మా యొక్క గృహము అమ్మివేయాల్సి వచ్చింది. పిల్లలు, చాలా పెద్ద ఇల్లు అమ్మివేయాల్సి వచ్చింది. నేను చాలా బాధపడుతూ ఉన్నాను. ప్రభువా, మరి వెళ్ళిపోతే అన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతే పరిచర్య ఎలాగూ చెయ్యాలి ప్రభు అన్నప్పుడు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. నాతో ఏమంటున్నాడు అనంటే, నన్ను వెంబడించిన వారిలో గనులై లోక ఘనతను సంపాదించుకున్న వారెవరు? నాకు చూయించు. సమస్తాన్ని విడిచిపెట్టిన వారే. కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఆ దినం నా జీవితంలో నిజంగా ప్రభు మాట్లాడినప్పుడు, అవును, ప్రభువును వెంబడించిన వారు ఆయన కొరకు నష్టపోవాల్సిందే, కానీ లాభాలు, సుఖాలు, సౌఖ్యాలు పొందేది కాదు. ప్రియులరా, ఎంతగా ప్రేమిస్తామో అంతగా ప్రభు కొరకు నష్టపోవాలి. అందుకనే దేవుని యొక్క బైబిల్లో మన ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, అపోస్తలుడైన పౌలు గారు చెప్పినట్లు మన కొరకు మన ఎదుట గురిగా ఉంచుకునే వారముగా ఈ రోజుల్లో ఎంతమంది ఉన్నారో తెలియదు. కానీ బైబిల్లో మనం ధ్యానం చేస్తే చూసినట్లయితే అందరూ కూడా ప్రభు కొరకు సమస్తాన్ని నష్టంగా ఎంచుకున్నారు. మరణించడానికి సిద్ధపడ్డారు, శ్రమ పడటానికి సిద్ధపడ్డారు, తమ ఆస్తుల్ని ఇవ్వడానికి సిద్ధపడ్డారు, తమ బలాన్ని ఇవ్వడానికి సిద్ధపడ్డారు. మరణాన్ని కూడా లెక్క చేయని జీవితాలను జీవించారు. ఎందుకు అనంటే, వారు ప్రభు యొక్క పరిమళ సువాసన కలిగిన ఆ యొక్క ప్రభు యొక్క జీవితాన్ని వారు కలిగి ఉన్నారు గనుక ఆ సువాసన వారిలో నుండి ఆగ్రాణించింది. ప్రియులరా, కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, దేవుని బిడ్డలముగా మనల్ని ప్రభు ప్రేమించాడు. ఇంపైన సువాసనగా నువ్వు నేను ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. మన మాటల్లో, చూపుల్లో, తలంపుల్లో, హృదయంలో, ప్రవర్తనలో, సమస్తములో మన కొరకు ప్రాణం పెట్టిన ప్రభువును మాత్రమే ప్రేమించి ఆయనకు మాత్రమే ఇంపైన సువాసనగా ఉండి ఆయన్ని మాత్రమే ఘనపరిచే వారముగా ఉండడానికి దేవుడు తన కృపను, పరిశుద్ధాత్మ నింపుదలను, నడిపింపును మనందరికీ దయచేసి ఆయనకు సువాసనగా ఉండడానికి కృప అనుగ్రహించునుగాక. ఆమెన్, 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 ఆమెన్. జాన్సన్ గారు, పద్మావతి గారు, ఇమ్మానుయేల్ పాస్టర్ గారు, యాకో పాస్టర్ గారు, మన అమ్మగారికి, తల్లి గారికి విషయం చెప్తారా? హ్యాపీ బర్త్డే అమ్మగారు. థ్యాంక్ యూ.
అమ్మగారు హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ బర్త్డే అమ్మా. థ్యాంక్ యూ మా. అమ్మగారండి హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ దేవుడు మిమ్మల్ని దీర్ఘాయుతో దీవించను గాక. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ నీడ్ యువర్ ప్రేయర్స్, యువర్ కంటిన్యూస్ ప్రేయర్స్ ఫర్ మీ. I request all the members in the Looking into Jesus meeting to continue praying for me. Really, I am very blessed. I feel like this to have you amidst you to celebrate this 85th birthday. Really, I am very happy. I also request you all to pray for me, to continue to remember me in your prayers. Thank you all. Thank you very much. మీరు ఏదైనా చెప్తారా ఆచార్య? ఇంతకు ముందే మాట్లాడాను. గ్రేస్ మనోరంజని అక్కగారి నంబర్ నాకు కొంచెం పంపించండి. వారికి పర్సనల్గా బర్త్డే గిఫ్ట్ ఏదైనా పంపిస్తాను నేను. తప్పకుండా అదే వారి నంబర్ పంపించండి నాకు. తప్పకుండా పంపిస్తాను. అలాగే. ఇప్పుడు హ్యాపీ బర్త్డే పాట పాడుకుందామండి. హ్యాపీ బర్త్డే వీలైన వారు సిస్టర్స్ అందరూ హ్యాపీ బర్త్డే పాట పాడుకుందాం. Happy birthday, happy birthday, dear Ambaru. Happy birthday to you. May God bless you, dear Ambaru. May God bless you, dear Ambaru. May God bless you, dear Ambaru. Happy birthday to you. Happy long life to you. Happy long life to you. Happy long life, dear Manavaru. Happy long life to you. May God bless you. దామోదర్ గారు మీరు కూడా చెప్తారా? దామోదర్ గారు మదనపల్లి నుండి అమ్మగారికి విషయం చెప్పండి. హ్యాపీ బర్త్డే టు యూ మేడం. Thank you very much. ఓకే. దేవుని భయము, యెహోవా యందైన భయము, ఇంపైన సువాసన చక్కని సమయోచితముగా సందర్భముగా దేవుని వాక్యము మన మధ్య ప్రకటించిన సిస్టర్ కేజే గారికి మనసారా హృదయపూర్వకముగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. గాడ్ బ్లెస్ యు సిస్టర్ గారు. వందనాలండి. థ్యాంక్ యూ. వందనాలండి. గ్రేస్ మనోరంజనమ్మ గారు ఆశీర్వాదం విడుదల చేస్తారు. దానికంటే ముందుగా వారి రెస్పాన్స్ తెలియజేస్తారు. ఒక మాట, మనందరినీ దీవించి ప్రేమించి మన తల్లిగారు ఆశీర్వాదం విడుదల చేస్తారు. ప్రభు నేర్పిన ప్రార్థనతో అమ్మగారు మాట్లాడే రెస్పాన్స్ తెలియచే ముందు ప్రభు నేర్పిన ప్రార్థన చెప్పుకుందామండి. తర్వాత అమ్మగారు రెస్పాన్స్ చెప్తారు. తండ్రి, నీ నామము మరి ఒకసారి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఇదంతా కూడా మరి ధనరాజు గారు నా ఎడల కలిగిన ప్రేమను బట్టి ఆయన ఎప్పుడు అనేవారు, యూఆర్ సంథింగ్ స్పెషల్ ఫర్ మీ మా అమ్మగారు అని. నిజంగానే ఆయన ప్రయాసపడి ఈరోజు ఇంత
శుభకరంగా నా జన్మదినం ఆరంభం అవుతుందన్నది నేను ఊహించలేదు. ధనరాజు గారు చేసినటువంటి ఫలితమే ఇది. మీ అందరికీ నేను నా హృదయపూర్వక వందనాలు తెలియచేసుకుంటున్నాను. నా గురించి మీరు ఎల్లప్పుడూ ప్రార్థించాలని కోరుకుంటున్నాను. నా శేష జీవితం అంతా కూడా ఆయన సేవలోనే ముందుకు సాగాలని ఆశిస్తుంటున్నాను. అది ఆత్మీయ బలము శక్తితో తప్ప జరగదు. కాబట్టి ఈ వయసులో కూడా అనేకులు ఇబ్బంది పడుతున్నటువంటి అనారోగ్య సమస్యలు నాకు ఏవి లేవు. నన్ను సంపూర్ణంగా ఆయురారోగ్యాలతో ఇంతవరకు కాచి కాపాడిన దేవుడు ఇక ముందు కూడా పూర్ణంగా నన్ను దీవించి ఆశీర్వదించాలని, ఆత్మీయంగా బలపరచబడాలని, స్థిరపరచబడుతూనే ముందుకు సాగాలని, అంతం వరకు మరి సంపూర్ణమైనటువంటి మీ ప్రార్థనలు నేను కోరుకుంటున్నాను. నిత్యమైనటువంటి జ్ఞాపకంలో ఉంచుకోవాలని కోరుకుంటున్నాను. మరి ఒకసారి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేసుకుంటున్నాను. ఇంత శ్రేష్టమైనటువంటి ఆరంభము, ఈ సంవత్సర ఆరంభము జరుగుతుందని నేను ఊహించలేదు. మరి మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియచేసుకుంటున్నాను. మీరు మీ ప్రార్థనలో నన్ను నిత్యము జ్ఞాపకంలో ఉంచుకోవాలని కూడా ఆశిస్తూ, నాకు అభినందనలు తెలిపిన ప్రతి ఒక్కరికి పేరు పేరు వందన కృతజ్ఞతలు తెలియజేస్తుంటున్నాను. ప్రత్యేకంగా ధనరాజు గారికి, వారి కుటుంబానికి అంతటికి కూడా ప్రత్యేక కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించిన కాక, మీరు మరి ఎక్కువగా ఆత్మీయంగా బలపడుతూ స్థిరపడుతూ, మరి ఈ మీటి ద్వారా మరి ఎక్కువ మహిమ గంత ప్రభావంలో దేవునికి కలుగునట్లుగా ప్రతి ఒక్కరు కూడా ముందుకు నడిపించబడాలని, ఆత్మీయ రీతిగా నడిపించబడాలని, ఆత్మీయ నడుపుదల ప్రభు మీ అందరికీ సమృద్ధిగా అనుగ్రహించాలని, శాంతి సమాధానాలతో మీ జీవితాలందరి కుటుంబ జీవితాలతో సహా, వ్యక్తిగత జీవితాలతో సహా ముందుకు సాగాలని నేను మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ మీ అందరికీ మరి ఒకసారి ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఒక మాట రేపు జాన్సన్ గారు పుట్టినరోజు. రేపు జాన్సన్ గారు ఉండాలి. జాన్సన్ గారిని దీవించి ఆశీర్వాదం విడుదల చేయండి. మరి జాన్సన్ గారికి కూడా ఇన్ అడ్వాన్స్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఆయన కూడా తన పరిచర్య జీవితంలో సమృద్ధిగా సంపూర్ణంగా ఆత్మచేత నింపబడి నడిపించబడి అనేకులకు ఆ వెలుగు పంచిపెట్టబడినట్లు, ఆ వెలుగులో అనేకులు ముందుకు నడిచినట్లు ప్రభు సమృద్ధిగా సంపూర్ణంగా వాడబడాలని ప్రార్థిస్తూ, వన్స్ అగైన్ ఐ విష్ యూ హ్యాపీ బర్త్డే. నా తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం ఈ మీట్లో చేరిన వారందరికీ, వారి కుటుంబాలకు, ప్రత్యేకంగా వాక్యం అందించినటువంటి కేజీఆర్ గారికి, వారి కుటుంబానికి, సకల పరిశుద్ధులకు తోడైండును కాక. ప్రైజ్ లార్డ్ సోదరు, ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. వందనములందరికీ. చిన్న ప్రైజ్ లార్డ్ చెప్తారా? థ్యాంక్ యూ సో మచ్ అందరికి. ప్రైజ్ లార్డ్ అమ్మా. మరోసారి అమ్మగారికి హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. రండి ఇప్పుడు